డైరెక్ట్ గా ఇగో నిరుపేదలకు ఏడాదికి 12,000 రూపాయలు ఈ నెల 28 నుంచి అమల్లోకి. బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా అప్పులు 7 లక్షల కోట్ల రుణాలు తీసుకున్న గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అంటూ ఇక ఈయన ఏం లెక్కల మంత్రో నాకైతే అర్థమైతలేదు, ఏం పైసల మంత్రో తెలుస్తలేదు. క్లియర్ గా నిన్న ఆర్బీఐ చెప్పింది 4,28,000 కోట్ల అప్పు మాత్రమే ఈ తెలంగాణలో మొన్నటి 9.5 ఏళ్ల ప్రభుత్వం చేసింది అని చెప్పి క్లారిటీ ఇచ్చినాక కూడా వీళ్ళు దాన్ని ఇంకా 7 లక్షల కోట్లు అనేదే లెక్క పెడతా ఉన్నారు. ఆల్రెడీ 78,000 కోట్ల రూపాయలు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన నాడు మనకు మిగిలిన అప్పది దాన్ని సర్ప్లసే అన్నమానాడు. ఎందుకు సర్ప్లస్ అంటే అంతకంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి, రెవెన్యూ ఎక్కువ ఉండే కాబట్టి. సో సర్ప్లస్ ఉన్నటువంటి స్టేట్లా వీళ్ళు చేసినటువంటి 4.5 లక్షల కోట్ల అప్పులా సరే ఆస్తులు కనబడుతున్నాయని చెప్పినప్పటికీ వీళ్ళు ఇంకా గదే పాడిందే పాటరా పాసువన్ల దాసరా అని గ్రామాలలో ఎట్లయితే అనుకుంటారో వీళ్ళు గదే 7 లక్షల కోట్లు. మరి నువ్వు వచ్చినాక సంవత్సరంలో చేసిన 1 లక్ష కోట్ల ముచ్చట ఏంటిది? వాళ్ళని గత 9.5 ఏళ్లలో మీరు చేసిన అప్పు దానికే కడుతున్నాం అంటే మరి వాళ్ళు ఇచ్చిన ఆస్తులను ఎందుకు వాడుకుంటున్నట్టు? వాళ్ళు ఇచ్చిన కాళేశ్వరాన్ని మరి ఇప్పుడు ఈసారి ఎండాకాలంలో యాసంగికి ఎందుకు వాడకం చేయరు? ఎందుకు రిజర్వాయర్లను వాడుకోవాలి? మరి సరే వాళ్ళు ఇచ్చిన సెక్రటరియట్లు ఎందుకు కూర్చోవాలి? మీరు వాళ్ళు ఇచ్చిన ఎస్పీల ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు వాళ్ళు చేసిన వాటిలో మీరు ఎందుకు కూర్చోవాలి? వాళ్ళ అప్పు మీరు కట్టము అని అనుకున్నప్పుడు, లేదా వాళ్ళు చేసిన అప్పు వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు తయారు చేసిపోయినటువంటి ఆ అసెట్స్ ని మరి ప్రాపర్టీస్ ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవాలి, ఎందుకు వాడుకోవాలి అనేది నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ గడికి 7 లక్షల కోట్ల అప్పు 7 లక్షల కోట్ల అప్పు అంటే ఇప్పుడు మీరు సంవత్సరంలో చేసిన 1 లక్ష కోట్లు కాక మిగిలిన 4 ఏళ్లల్లో చేసే 4 లక్షల కోట్ల 5 లక్షల కోట్ల మొత్తం కలిపితే మరి అప్పు ఎవరు తీరుస్తారు? మీ తాతలు తీరుస్తారా? కాంగ్రెస్ పార్టీ తీరుస్తుందా? కేంద్రంలో మీ అధిష్టానం తీరుస్తుందా? ఎవరు తీరవాలి? మరి ఈ రాష్ట్ర ప్రజల మీదనే కదా మోపేది. మీరు ఇంత చేసినాం అంత చేసినాం అని చెప్పుడు కాదు. మరి ఆనాడు మాకు అంతా తెలుసు, మేము ఎట్లయినా సరే నిధుల్ని సమీకరించుకుంటాం, మాకు అన్ని తెలుసు అని చెప్పి గొప్పలు చెప్పిన వాళ్ళు మరి ఇప్పటిదాకా ఏం పీకకపోయారు అని సూటిగా ప్రజలే అడుగుతా ఉన్నారు. అయితే ఇక్కడ నిరుపేదలకు అంటే వ్యవసాయ కూలీలకు ఇగో ఈ పత్రికల నిరుపేదలను రాసిన దిశాల కానీ అసలు ముచ్చట ఇగో వ్యవసాయ కూలీలకు ఇస్తామని చెప్తూ ఇగో 28న ఈ రైతు కూలీలు అంటే మరి ఎవరు ఎట్లా గుర్తిస్తారు? ఇది పెద్ద ప్రశ్న. మరి గ్రామాలల్లో నేను చెప్తున్నా 4-5 ఎకరాలు ఉన్నాయన్నా కూడా ఎక్కడికన్నా ఎవరన్నా పిలిస్తే పోయి కూలి పనికి పోతాడు. మరి ఇక్కడ బదులు పోతారు కొంతమంది, వీళ్ళ దాంట్లో చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ దాంట్లోకి వెళ్తే చేస్తారు. ఇగో వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేతకు 28న శ్రీకారం. 6 నెలలకు ఒకసారి 6,000 పంపిణీ. మొదలు చెప్పిన ఇస్తే అయిపోతుంది కదా, అసలు ఇయ్యలేరు. గివి ముచ్చట చెప్తా ఉన్నారు. ఇక అసలు ఎగబెట్టిండ్రు, ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్తా ఉన్నారు. అన్నదాతల కోసం 50,000 కోట్ల ఖర్చట. ఇది ఖర్చు అంటే ఇక రైతులు ఏమంటారంటే నోట్లో ఉంచిపోతారు. ఇక మిమ్మల్ని ఖర్చు అని చెప్తే రైతులకు ఇచ్చిన దాన్ని ఖర్చు అంటున్నారు. ఏ దానికి ఇంకా ఒక 15,000 కోట్ల రూపాయల ముచ్చట అయితే ఖర్చు కింద తీసుకొస్తారు. ఏంటి తెలుసా? అవి మనం వడ్లు అమ్మితే, మనం వడ్లు ఇస్తే మనకి ఇచ్చిన పైసలు, పంట తీసుకొని ఇచ్చిన పైసలను ఖర్చు అని చెప్తా ఉన్నారు. ఇక దాన్ని ఎవడన్నా మెచ్చుతాడు? అసలు అది ఖర్చు ఎట్లయితుంది రాబోయ్? అసలు మీరు ఇచ్చిన హామీలే చక్కగా నెరవేర్చకుండా సగం ఇచ్చి మేము 50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన రైతుల కంటే మరి అసలు రుణమాఫీ కాక రైతు బంధు కాక ఎట్టి పరిస్థితులలో వ్యవసాయం దండుగానే ఫీల్ అవుతున్నటువంటి రైతులకి మీరు 50,000 కోట్లు ఖర్చు పెట్టమని చెప్తే చూసే ప్రజలు కూడా అరే రైతులకు గింతగానం పెడుతుర్రా అని టట్టుగా తీసుకొస్తా ఉన్నారు. మీరు మరి ఇవన్నీ మాత్రం మన లైవ్ లో కాల్స్ మాట్లాడుతుంటే తెలుస్తలేదా ఎంతమంది రైతులు బాధపడతా ఉన్నారు, ఎంతమంది రైతులు వెయిట్ చేస్తా ఉన్నారని? అయితే ఇక్కడ బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. సరే మీ ప్రచారాన్ని నమ్ముతారు, ఈసారి మీ ప్రచారాన్ని నమ్ముతారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో చర్చ, కేటీఆర్ హరీష్లు సిద్ధమా అంటూ నాటి అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటూ ఇక్కడ రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఆర్థిక సాయం అందించబోతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు అంటూ ఇప్పుడు భూమి లేని నిరుపేదలకు అని చెప్పారు. యాక్చువల్ గా ఇది ఛత్తీస్గఢ్ లో కూడా సేమ్ ఇట్లనే ఇచ్చిండ్రు, కానీ అక్కడ కొంత మరి సులభతరంగా అయ్యింది, మేము పట్టుకున్నామని చెప్పారు. కానీ అక్కడ కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినాయి. అక్కడ కూడా ఎవరు వ్యవసాయ కూలీలను గుర్తించడం అనేది చాలా టిపికల్. ఫర్ సపోజ్ వేరే చిన్న షాపులు పెట్టుకుంటారు గ్రామాలలో, లేదంటే చిన్నగా ఒక పాన్ షాప్ ఉంటుంది, లేదంటే ఇంకొక షాప్ ఉంటుంది. అప్పుడప్పుడు పోయి కూలికి పోతా ఉంటాడు ఆయన. లేదు సీజన్లోనే బట్టలు కుట్టుకుంటా ఆయన ఉంటాడు, సీజన్లో బట్టలు కుట్టుకుంటాడు, అప్పుడు పోయి మళ్ళా కూలికి పోతాడు. మరి ఆయన వ్యవసాయ కూలికి ఎందుకు వస్తాడా? అసలు మీరు ఎట్లా దాన్ని తీసుకుంటారు? దాని పారామీటర్స్ ఏంది, దాని లెక్క ఏంది, దాని కథ ఏంది, ఎట్లా గుర్తిస్తారు? మరి భూమి లేనోళ్ళు అని అన్నప్పుడు భూమి లేకుండా చాలా మంది ఉన్నారు. అదే
ఆ చాలా మందిలా మరి మీరు ఎట్లా తీసుకుంటారు వాళ్ళని కూలీలుగానే ఎట్లా గుర్తిస్తారు అనేది పెద్ద ప్రశ్న. మరి దానికి ఏమేమి పెడుతున్నారు మీరు కండిషన్స్, దాంట్లో కొర్రీలు ఉంటాయి, ఇంకా ఎంతమందికి అందుతుంది అనేది ఇక ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రుణమాఫీ రైతు బంధుని చూస్తేనే చెప్పొచ్చు. వ్యవసాయ కూలీలు అని చెప్పిన పేరుకి ఎంతమందికి ఇస్తారనేది క్లారిటీ వచ్చేసింది మనకి. అది అతి కొద్ది మందికి ఏదో ఒక రూపంలో ఇస్తున్నామని చెప్పి దీన్ని కూడా సగం చేసి ఆగం చేయడానికి తప్ప ఇంకొకటి కాదు అనేది ఇక్కడ క్లియర్ కనిపిస్తా ఉంది. అయితే ఇలా చెప్పేది ఏంటంటే ఇంకా 6 నెలలకు 6,000 రూపాయల చొప్పున 6,000 రూపాయల చొప్పున ఏడాదిలో 2 విడతలుగా ఈ మొత్తాన్ని పంపిణీ చేస్తామన్నారు. ఇలా మరి ఇచ్చిన పెన్షన్లది డబ్బులు ముచ్చట మాట్లాడిన ఇయ్యలేదు. కనీసం వికలాంగుల పెన్షన్ పెంచుతామన్నారు, దాన్ని పెంచలేదు. అది పెంచలేదు. ముసలోళ్ళకి ఇస్తాన పెన్షన్, ఆసర పెన్షన్లు పెంచలేదు. రైతు బంధు దాని లెక్కాపత్రం లేదు. రుణమాఫీ సగం లిడ్స్ పెట్టి ఇప్పుడు ఏదో కొత్తది ముందర వేసుకున్నారు. ఈ కొత్తది ముందర వేసుకుంటే ఇప్పుడు దీన్ని చూస్తే ఒక చిన్న పిటకథ యాదికి వస్తా ఉంది. ఆ పిటకథ నేను చెప్తా. ఇలా కథ అయినాక పిటకథ చెప్తా. ఇక్కడ ఏంటంటే ఇక ఆ రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని వచ్చే సంక్రాంతి నుంచి అందజేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల శ్వేతపత్రంపై ఇక అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే కేటీఆర్, హరీష్ రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మాట్లాడినట్ట విలేకరులతోని ఈయన ఇప్పిస్తారట ఖచ్చితంగా. రైతులకి రైతు బంధు ఇస్తామని చెప్పారు పెంచి, అట్లే దీంతో పాటు వ్యవసాయ కూలీలకు పైసలు ఇస్తామన్నారు, 12,000 రూపాయల ఆర్థిక సాయం. ఇక కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. ఈ 3 ఎట్లు ఇస్తారనేది మనం చూద్దాం. ఎక్కడ ఏ కొర్రి పెడుతున్నారు, ఏం చేస్తా ఉన్నారు, చెప్పేటప్పుడు మాత్రం మేము ఇస్తాం అని చెప్తా ఉన్నాడు. ఎంత ఇస్తాడో చూద్దాం. ఇచ్చింది ఎంత పొడవు ఉన్నది, ఇప్పుడు ఎంత పొడవు అవుతుందో కూడా తెలిసిపోతుంది మనకి.